మగువ మనసు. రాత్రి 12 దాటబోతోంది. ఊరంతా గాఢ నిద్రలో మనిగి ఉంది. నా కనులు మాత్రం ఆనందంతో నిద్రపోవడం మర్చిపోయినట్లున్నాయి. ఎట్టకేలకు నా ప్రియమైన అర్ధాంగి, వైదేహి మనసు గెలుచుకున్నానన్న ఆనందం నాకు నిద్రపనివ్వట్లేదు. ఈరోజు లంచ్ బాక్స్లో లంచ్తో పాటే వైదేహి రాసిపెట్టిన ప్రేమలేఖ ఇప్పటికీ ఎన్నిసార్లు చదివుంటానో చెప్పలేను. మంచంపై ప్రశాంతంగా నిద్రపోతున్న వైదేహి వైపు చూశాను. దొంగ! ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే ఓ లేఖ నా మొహాన పడేసి తను మాత్రం ఎంత హాయిగా నిద్రపోతోందో. తనలో ఎన్నడూ చూడని ప్రశాంతత గోచరిస్తోంది. గత 10 ఏళ్లుగా తనకు ఈ ప్రశాంతతని దూరం చేశానా నేను? అవుననే అంటోంది మనసు. అభివృద్ధి బాట, సంపాదన వేట. గత 10 ఏళ్లుగా ఇదే నా స్లోగన్. నాదేనేంటి, ఈ రోజుల్లో ప్రతి యువకులిది ఇంచుమించు ఇదే స్లోగన్. ఈ స్లోగన్ని అనుసరిస్తూ వివాహబంధాన్ని బలపరిచే అతి సున్నితమైన చిన్న చిన్న అంశాలను కూడా విడచెవిన పెట్టాను. వివాహబంధం ఒక అద్భుతమైన యోగం. మధురాతి మధురమైన అనుభూతుల కలయిక. ఈ మధురమైన బంధం సమయానుకూలంగా తన రూపాలను మార్చుకుంటూ తప్ప పాతదవదు. ఏ రూపంలోనైనా ఒక దృఢమైన బంధంగానే ఉంటుంది. అందుకేగా 70 సంవత్సరాల నా నాన్న, 60 సంవత్సరాల అమ్మ ఒకరినొకరు విడిచి ఉండడానికి అస్సలు ఇష్టపడరు. పక్కనే మీ అమ్మ కూర్చొని లోకాభిరామాయణమంతా చెబుతూ ఉంటే, ఆమె నోటివెంట వెలువడిన మాటలు వింటూ ఉంటే నా బీపీ, షుగరు అన్నీ కంట్రోల్లో ఉంటాయిరా అబ్బాయ్ అంటూ చలోక్తులు వేయడం నాన్నకి సర్వసాధారణం. అలాగే నేను మీ ఊరికి వస్తే మీ నాన్నగారికి టైంకి మందులెవరిస్తారమ్మాయ్ అంటూ అమ్మ అక్కవాళ్ల ఇంటికి వెళ్లకుండా తప్పించుకుంటుంది. పోనీలే, అక్క అంతలా రమ్మంటోంది, నువ్వు వెళ్ళొచ్చు కదమ్మా, ఇక్కడ నాన్నగారికి మేము చూసుకుంటాం గదా అంటే, వారికి మందులు, టిఫిను, భోజనం అన్నీ టైంకి పెట్టకపోతే నాకు తోచదురా, నేనున్నంతవరకు ఆ బాధ్యత నాదే అని ఎంతో ప్రేమగా అంటుంది. ఎంత పటిష్టమైన బంధం! కాని మా తరం మాత్రం సంపాదన వేటలో పడి ఊరుకూ పరుగుల జీవితం నడుమ వివాహబంధాన్ని ఒక అగ్రిమెంటుగా ఎప్పుడు మార్చేస్తామో మాకే తెలియదు. కొంతమంది ఓపికున్నవాళ్లు ఆ అగ్రిమెంటుతో అలాగా జీవితాంతం బ్రతికేస్తున్నారుగాని, ఓపిక లేనివాళ్లు మాత్రం వెంటనే కోర్టుమెట్లెక్కి విడాకులు తీసుకొని ఈ మధురమైన బంధం నుంచి విముక్తైపోతున్నారు. కాకపోతే ఈలోపు పుట్టుకొచ్చిన పిల్లల్ని మాత్రం ఎటుకీ కాకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే భార్యాభర్తలిద్దరూ ఆ బంధంలో ఉన్న సున్నితమైన అంశాలను తప్పక తెలుసుకోవాలి. భర్తల వరకు చూస్తే భార్యల సంతోషకోసమే ప్రాకులాడుతూ ఉంటాము. వాళ్లకు కావలసినవన్నీ అమర్చడానికి సంపాదన వేటలో పరుగులు తీస్తూనే ఉంటాము. నేను కూడా అంతే. నా సాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నా. తను ఏది కోరినా వద్దని చెప్పేది లేదు. పండగలు పబ్బాలకి నచ్చిన బట్టలు నగలు కొనుక్కోమని కావలసినంత డబ్బు తను అడగకముందే ఇచ్చేసేవాడిని. కన్నవారి ఇంటికి వెళ్తానంటే ఎప్పుడూ అడ్డు చెప్పేవాణ్ణి కాదు. కాకపోతే తను లేనప్పుడు మాకు భోజనానికి ఇబ్బంది అని మాత్రం అనేవాడిని. అలా అన్నందుకేనేమో తను మాత్రం వెళ్లిన పని అయిన వెంటనే వచ్చేసేది. ఒక ఇల్లాలు కోరుకునే సొంత ఇల్లు, నగలు, బట్టలు దేనికీ కొదవచేయలేదు నేను. అయినా తన కళ్లలో నేను చూడాలనుకునే సంతోషం కనిపించకపోగా అప్పుడప్పుడు ఏదో నైరాస్యం కనిపించేసరికి మా చెడ్డ కోపం వచ్చేది నాకు. మగువల మనసు గెలుచుకోవడం అసంభవం. నిజం చెప్పాలంటే ఆకాశకు సుమమే అని తేల్చేసుకున్నాను. అందుకే ఫ్రెండ్స్తో గుమిగుడి ఆడిపోసుకునేవాడిని. ఫ్రెండ్స్ కూడా తందానా తానా అంటూ నాకు వంతపాడేవారు. కాకపోతే మాకు తెలియనిదేంటంటే మగువల కోరికలు అతి చిన్నవి. వాటిని అంచనా వేయడంలోనే మేము తప్పు చేస్తాం. ఎందుకో ఆ చిన్న చిన్న విషయాలే మా అతి తెలివితేటలుగల బుర్రకు తట్టనే తట్టవు. అందుకే అయినదానికి కానిదానికి భార్యలమీద చిరుబురలాడడం ఓ గొప్ప కళ అనుకుంటాము. కాని ఎంతటి వాళ్లకైనా తప్పులు తెలుసుకునే రోజంటూ ఒకటొస్తుంది. నాక్కూడా వచ్చింది, ఓ చక్కనైన మధురమైన పాట రూపంలో. ఓ పెళ్లిలో సంగీత కార్యక్రమంలో ఒకామె తెలుగు గేయరచయిత శ్రీ రసరాజుగారు రచించిన, డాక్టర్ సుధారాణిగారు తన స్వరంతో ఆలతించిన అతి మధురమైన ఓ గజల్ పాడింది. పాట ఎంత మధురంగా ఉందంటే పదే పదే జనాలు అడిగిమరీ పాడించుకున్నారు. పాటలో ఒక మగువ తన భర్తతో,
నన్ను ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నావుగాని అసలు నా మనసు ఏమి కోరుకుంటున్నాదో గుర్తించావా అని అడుగుతూ తన మనసులోని వ్యధను వ్యక్తపరుస్తుంది. ఆ పాట నాకు ఇట్టే ఆకర్షించింది. ఆకర్షించిందనడం కంటే నిలదీసింది అన్నది కరెక్టేమో. పల్లవి ఇప్పటికీ నా చెవిలో మారుమ్రోగుతూనే ఉంది. తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా? నడుం వాల్చలేదేమని అడిగావా ఎప్పుడైనా? వినగానే త్రుళ్ళిపడింది నా మనసు. నిజమే కదా, 3 పూటలా ఆమె పెట్టేది తినడమేగాని తిరిగి ఆమె ఏం తిన్నదో అడిగినట్టు గుర్తులేదు నాకు. బహుశా అందరికీ పెట్టాక ఎలాగూ తింటుంది అనే ధీమాయేమో. పాట చరణం ముందుకు సాగుతోంది. చీర నీకు బాగుందని పొగిడావేగాని ఆ చీరకు నీవే సొగసు అని అన్నావా ఎప్పుడైనా? ఓహో, ఎంత సున్నితమైన అంశము, నాకు తట్టనేలేదే అనుకుంటుండగానే మరో చరణం ముందుకు సాగింది. సంధ్యవేళ చేతివంట తిన్నావేగాని నీ ప్రేమకి ఇంత రుచి ఉందని అన్నావా ఎప్పుడైనా? రుచికరమైన భోజనాన్ని సృష్టిగా తినడమే కాని ఆ భోజనంలో తను కలిపిన ప్రేమను చూడలేదే అని నొచ్చుకుంది నా మనసు. ఇంకా ఏముందో అని చెవులు రిక్కరించి వింటున్నా. జడలలో మల్లెల వాసన పీల్చావేగాని నా మనసులోని పరిమళాన్ని చూశావా ఎప్పుడైనా? అమ్మో, ఇది మరీ సున్నితమైన అంశం. ఏదో తెలియని ఆవేదన నా మనసును కలవరపెడుతోంది. ఇంతలోనే మరో చరణం ముందుకు వెళ్ళింది. బండచాకిరి నాదని భావించావేగాని నా చెమటను తుడిచి ముద్దు పెట్టావా ఎప్పుడైనా? చెంప చెల్లుమనిపించేలా అనిపించింది నాకు. తను ఇంటి చాకిరితో అష్టకష్టాలు పడుతుంటే అది తన బాధ్యత అనుకున్నానే తప్ప ఇలా లాలించాలని తట్టనేలేదు నాకు. ఇంతలోనే మరో చరణం మధుర మృదంగం మోగిస్తోంది. అర్ధాంగివి కావు నీవు, అనురాగ దేవతవని, రసరాజువై ఈ నిజాన్ని రాస్తావా ఎప్పుడైనా? నిజమే కదా, ఎంతో ముద్దుగా చూసుకునే కన్నవాళ్లని, తోబుట్టువునని, బామ్మని, తాతయ్యని ఇలా తన వాళ్లందరినీ విడిచిపెట్టి కేవలం పెళ్ళి అనే ఒక బంధాన్ని నమ్ముకుని భర్త చెయ్యి పట్టుకుని వచ్చేస్తుంది భార్య. అటువంటి త్యాగమూర్తిని నేను నా సౌకర్యాల కోసం వచ్చిన ఒక మనిషిగానే చూశాను. నాకు నచ్చినవి వండాలి, నాకు నచ్చినట్టు ఉండాలి, ప్రతీదీ నాకోసమే చెయ్యాలి. కొసమెరిపేంటంటే నా సంతోషంలోనే తనూ సంతోషపడాలి, తన సంతోషాలతో పనిలేకుండా. ఎంత అన్యాయం! నా భార్య మా అందరికీ అన్నీ సమకూర్చడం కోసం పరుగు పరుగున రోజంతా బండి చక్రాల్లా తిరిగి తిరిగి రాత్రి ఏ 10కో 11కో పడకగదికి చేరి తన కాళ్లను తానే ఒత్తుకుంటుంటే అలా చూసి ఊరుకున్నానేగాని అయ్యో, కాలు నొప్పి పెడుతున్నాయా అని ప్రేమగా అడిగిన పాపాన పోలేదు. నేను గనక అలా అడిగి ఉంటే అప్పుడు కనిపించునేమో ఆమె కళ్లల్లో నేను చూడాలనుకునే సంతోషం. ఎప్పుడైనా తలనొప్పి అని తనంటే టాబ్లెట్ వేసుకో అని ఒక ఉచిత సలహా ఇచ్చానేగాని తలనొప్పిగా ఉందా, రా ఇలా కూర్చో, నేను బామ్ రాస్తా అని అనడం ఎన్నడూ ఎరగను. అదే గనకాని ఉంటే అప్పుడు కనిపించునేమో ఆమె కళ్లల్లో నేను చూడాలనుకునే సంతోషం.